గ్రేటర్ అభివృద్ధిపై పక్కా ప్లాన్ రెడీ చేస్తోంది ప్రభుత్వం. రాజధాని డెవలప్లో సహకరించాలని కంపెనీలను కోరుతోంది. మంచినీరు, డ్రైనేజ్, మూసి ప్రక్షాళనకు సాయం చేయాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్సింగ్ కంపెనీని కోరారు ముఖ్యమంత్రి. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీ ఓకే చెప్పింది. రాజధాని వాసుల మంచినీరు, డ్రైనేజ్ సమస్యలపై ఫోకస్ చేసింది ప్రభుత్వం. వీటితో పాటు వరద నీటి కాలువల నిర్వహణ కూడా ప్రభుత్వానికి కాస్త ఇబ్బందిగా మారింది. నగర కనీస అవసరాలు తీరాలంటే వేల కోట్లు కావాలి. హైదరాబాద్ అభివృద్ధి విషయంలో ఆర్థిక సాయం చేయాలని కంపెనీలను రిక్వెస్ట్ చేస్తోంది ప్రభుత్వం. ప్రభుత్వ విజ్ఞప్తితో సానుకూలంగా స్పందించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్సింగ్ కంపెనీ ఓకే చెప్పింది. క్యాంప్ ఆఫీస్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు కంపెనీ చైర్మన్ ప్రదీప్ పూరి, వైస్ చైర్మన్ హరీష్ శంకరన్. దేశంలో అతిపెద్ద హైవే రోడ్లు, ఫ్లైఓవర్లు, స్కైవేస్ నిర్మించింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్సింగ్ కంపెనీ. అందుకే హైదరాబాద్ అభివృద్ధిలో సాయం చేయాలని కోరారు కేసీఆర్. సిటీ వాసులకు మంచినీరు, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు వరద కాలువల నిర్వహణ, మూసీ నది ప్రక్షాళన, ఇతర మౌలిక సదుపాయాల కోసం సర్కారు చేస్తున్న ప్రయత్నాలను కంపెనీకి వివరించారు సీఎం. మరోవైపు వరంగల్లో అతిపెద్ద టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేస్తున్న విషయాన్ని సీఎం వివరించారు. ఇందుకోసం 3,000 ఎకరాల స్థలాన్ని గుర్తించినట్లు కంపెనీ ప్రతినిధులకు తెలిపారు. ముడి పత్తి నుంచి నాణ్యమైన వస్త్రం బయటకు వచ్చే వరకు అన్ని యూనిట్లు ఈ టెక్స్టైల్ పార్కులో ఉంటాయన్నారు ముఖ్యమంత్రి. దీనికి కూడా ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీ సాయం చేయాలని కోరారు. సర్కార్ ప్రతిపాదనలపై జనవరిలో మరోసారి భేటీ అయి విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు కంపెనీ ప్రతినిధులు.